ఫస్ట్ చెప్తాను సార్, తర్వాత వీడియో షేర్ చేస్తాను. ఏమైందంటే నా ఫ్రెండ్ గారు చెప్తే ఏమైందంటే వద్దు అన్నారు, సరే ఊరుకున్నాడు. తర్వాత ఒక 4 months బ్యాక్ తనకి బ్యాక్ బోన్ కి టీబీ అటాక్ అయింది. సో వాళ్ళు ఇంకా వీడియోకి రమ్మని చెప్పాను. ఇంకొక ఏమైందంటే టీబీ రియల్ ఎస్టేట్ లో ఉంటే తెలియ లైఫ్ లో సో కష్టపడుతున్నారు. సో కష్టపడే టైంలో ఏమైందంటే తనకి వెన్నుముక్కకి టీబీ అటాక్ అయింది. సో టీబీ అటాక్ అవ్వడం వల్ల సార్ ఈ యొక్క ఒక డాక్టర్ కూడా అతనికి చేతులెత్తేసాడు. ఏమని? సో బెడ్ రెస్ట్ తప్ప తనని ఏం చేయలేము. సో మీరు అతనికి మామూలుగా చేయించుకుంటూ ఏమంటారు చేస్తారు కదా సార్, ఫిజియోథెరపీ. ఎస్ సార్, ఫిజియోథెరపీ రోజుకు 1500 ఇచ్చి ఫిజియోథెరపీ చేయించండి. ఒక 2-3 years తర్వాత ఆటోమేటిక్ గా క్యూర్ అవుతుంది అని చెప్పారు. సో ఆ తర్వాత ఏమైందంటే నా ఫ్రెండ్ రషీద్ అని ఉన్నాడు, వాళ్ళ సొంతం అన్నదమ్ములు. ఏం చేశా అంటే, అన్న నువ్వు ఆ రోజు చెప్తే వినలేదు, మా ఫ్రెండ్ కి ఇట్లా అయింది అని చెప్తే నేను వెళ్ళడం చూడడం జరిగింది సార్. సో తను ఏమైందంటే బెడ్కే పరిమితం. మేమిద్దరం పట్టుకొని నడిపిస్తే కూడా నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. సో అట్లా ఉన్న పర్సన్స్ కి ఏమైందంటే మేము బ్యాక్ బోన్ టీబీ అటాక్ అయినాక అసలు ఇద్దరు పట్టుకుంటే కూడా లేవలేని సిచ్యువేషన్ అతన్ని. ఎందుకంటే ఈ మిరాకిల్ అనేది మేము లైవ్ చూసాం సార్. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు ఎవరు ఇద్దరం పట్టుకుంటే కూడా లేవలేని ఒక వ్యక్తి 110 kgs ఉంటాడు. సో ఆ లేవలేని వ్యక్తిని ఇద్దరం పట్టుకొని నడిపించాం ఫస్ట్ రోజు. ఏంది ప్రాబ్లం ఏంది చూద్దామని. సో తను ముట్టుకున్నా పట్టుకున్నా అసలు నిలబడలేని సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే మీకు తెలుసు కదా సార్, టీబీ అటాక్ అయినాక బాడీ మొత్తం అసలు లూజ్ అయిపోయి అసలు కూర్చోలేడు, నిలబడి. అవును సార్, ఎస్ సార్. దానివల్ల ఏం చేశారంటే తను నిలబడలేని సిచ్యువేషన్ ఉంటే కూడా మేము తీసుకెళ్లి తనకు చూపించాము. సో ప్రీమియం కిట్ మా ఎన్ఎస్ రెడ్డి కిట్ ఏమైందంటే జరిగింది ఇమీడియట్లీ తెల్లారి తీసుకొచ్చి, సో అది వాడుకున్నాక 2 months సార్, జస్ట్ 2 months తను లేచి ఈ రోజు తిరుగుతున్నాడు అంటే, మార్కెట్ లోకి వస్తున్నాడు అంటే అసలు ఈ రోజు మెరాకిల్. నేను చెప్తున్నా కదా, ఒక డాక్టర్, మనమైతే డాక్టర్ చేయలేదు, ఎంబీబీఎస్ ఒక డాక్టర్ కూడా అంత కమిట్మెంట్ ఇవ్వలేకపోయాడు. జస్ట్ 2 months లో ఈవెన్ ఆ మనిషి లేచి తిరుగుతున్నాడు అంటే నిజంగా సార్ ఇది మేము ఎక్కడ పోయినా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ రోజు ప్రతి టెస్ట్ మోనోలో కూడా మేము ఇదే చూపించుకుంటున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ అడిగాను, తనని ఒకసారి తీసుకురావడానికి వీలవుతుంది అంటే 2 years అని చెప్పాడు సార్. దగ్గర 30 లక్షలు ఖర్చు పెట్టారు. 30 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తికి 10,000 రూపీస్ వాళ్ళ ఫ్రెండ్ రషీద్ సార్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇవ్వడం జరిగింది. తను కూడా ఇప్పలేదు, తను ఇప్పించాడు, రషీద్ ఇప్పించాడు. తనకి ఆరోగ్యం బాగవుతుంది అంటే నేను ఎంత పెట్టడానికి సిద్ధం అని చెప్పి ఒక ఫ్రెండ్ గా, యాజ్ ఫ్రెండ్ గా తనకి కిట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన ఎంత అయితే నమ్మకాన్ని పెట్టి తీసుకున్నాడో, ఈ రోజు ఆ మనిషి లేచి తిరగడం వల్ల వాళ్ళ ఇంట్లో మొత్తం నిజంగా సార్ అసలు డాక్టర్ కన్నా అంత మొక్కిరో మొక్కలేదో తెలియదు. కానీ మన యొక్క సాగర్ సార్ కి, ఈ మన యొక్క ప్రొడక్ట్ తీసుకొచ్చిన వెంకటరాజ్ సార్ కి, మా శ్రీనాథ్ రెడ్డి సార్ కి గర్వంగా చెప్పుకుంటున్నాను సార్ ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి. కొద్దిగా 2 స్టెప్ పేషెంట్ కాదు, లేచి తిరుగుతావు, ఎట్లే తిరుగుతావు తెలుసా? పేషెంట్ కాలేదు నువ్వు, కాదే నువ్వు టెన్షన్ పడకు. పేషెంట్ అయినామని ఎందుకు అనుకుంటున్నావు? అట్లా డ్యాన్స్ చేయాలి ఐశ్వర్య అవుతుంది. ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తాడు చూడు, ఎగురుతాడు. ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు చూసినా? ఐశ్వర్య రాయ్ డ్యాన్స్ చేస్తుంటే డ్యాన్స్ చేస్తున్నావు అంటుండు. ఏం కదా పట్టు, నువ్వు నిజంగా నీ సొంతంగా నడవాలి ఎల్లుండి, సరేనా? నీ సొంతంగా ఇప్పుడు మీ ఇద్దరం పట్టుకున్నామే, నువ్వు సొంతంగా నడవాలి. మెల్లనాడు, ఏం టెన్షన్ అవ్వదు, మెల్లనాడు. బయట పెట్టిందండి, బయట పెట్టి కూర్చోబెట్టుకున్నాం ఇట్లా నువ్వు